ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నారు. భీమిలితో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, అందుకే అక్కడి నుంచి బరిలోకి దిగినట్టు చెప్తున్నారు. గంటా శ్రీనివాసరావుతో రాజకీయ వైరమే తప్ప శత్రుత్వం లేదంటున్న అవంతితో ఈటీవీ ముఖాముఖి. విశాఖ జిల్లాలో ఒక ప్రధానమైన నియోజకవర్గంగా భీమిలి నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పటి నుంచో అనుబంధంతో ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వైకాపా తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి, దాని సమస్యల మీద ఆయన అవగాహన ఎలా ఉంది, వాటి సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నారు, వైకాపా గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అన్న అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు పార్టీ మారిన తర్వాత మీ అసెస్మెంటు వైకాపా తరఫున అభ్యర్థిగా మీరు నిలబడ్డారు. ఈ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన ఉంది. నేను స్థానికంగా అక్కడ ఉంటాం, ఎమ్మెల్యేగా పనిచేయడం గతంలో 670 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎక్కడ ఒక అవినీతి ఇది లేకుండా. అలా ఎంపీ ఉన్నా కూడా కనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే 220 కోట్లతో చేశాం. ఇలా ఎక్కడ ఉన్న ప్రజా సేవే పరమావధిగా పనిచేశాను. కానీ నా వ్యక్తిగత స్వార్థం కోసం, నా స్వార్థం కోసం ఎక్కడ పనిచేయలేదు, పదవుల కోసం పనిచేయలేదు. కాబట్టి ఈ రోజున ప్రజలు అక్కడికి వెళ్ళిన ప్రమాదం పడుతున్నారు. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ఎందుకంటే ఒకవైపు సముద్ర తీరం ఉంది, ఇంకోవైపు ఏమో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి, కాలుష్యం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఇస్తున్న హామీలే చిట్టి వలస జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయడం, ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత గతంలో మధురవాళ్ళు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాను. ఈ రోజున మధురవాళ్ళు డిగ్రీ కాలేజీ, అక్కడ తారాపలసలో డిగ్రీ కాలేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భీమిలిని టూరిజం ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మత్స్యకారులకు కూడా చాలామంది ఉన్నారు మా నియోజకవర్గంలో. వారందరూ కూడా ఎక్స్గ్రేషన్ ఇప్పుడు 2 లక్షలు ఉంది. దాన్ని మీ అధికారుల కోసం 10 లక్షలు చేస్తానని చెప్పాం. అలాగే డీజిల్ సబ్సిడీ కూడా పెంచుతానని చెప్పాం. మీరు ప్రధానంగా ఈ భీమిలి నియోజకవర్గంలో కొత్తగా నివాస ప్రాంతాలు, అంటే విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలన్నీ వచ్చేరే, మధురవాడ, అలాగే ఆనందపురం, కొత్తగా నివాసాలు దాదాపు 10-15 వేలకు మందికి పైగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళకి సంబంధించి మీరు ఇస్తున్న హామీలు? తప్పనిసరిగా మౌలిక వసతులు విశాఖ నగరానికి ధీటుగా అభివృద్ధి చేసి మధురవాడను సుందరమైన నగరంగా అభివృద్ధి చేస్తాం. గతంలో మీరు ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు మీరు. ఇప్పుడు మీరు ఆయన ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు. ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాల్లో మా ఇద్దరం ప్రత్యర్థులమే కానీ శత్రువులేం కాదు. ఆయన ఇష్టం వచ్చిన పార్టీలు ఆయన ఉన్నారు, నా ఇష్టం వచ్చిన పార్టీలు నేను ఉన్నాను. ప్రధానంగా మీ ప్రత్యర్థులు ఇప్పుడు భీమిలిలో బహుముఖ పోటీ ఉంది, అంటే చతుర్ముఖ పోటీ, 4 మీకు ప్రధానమైన మిగిలిన 3 పోటీదారుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు? ఎవరో లేరండి నాకైతే ప్రస్తుతానికి. మరి నన్ను ఏకపక్షంగా అన్ని పార్టీలు అభిమానులు ఆదరిస్తున్నారు. ఎందుకంటే గతంలో నేను ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే గెలిచాను, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సేవలు అందించాను 2 సంవత్సరాలు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుపులో కీలక పాత్ర పోషించాను. కాబట్టి నాకెవరో కూడా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో మీ విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి? ఏవి మీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది? ఏకపక్షంగా ఉన్నాయండి. ఒకటి, గతంలో నేను 5 సంవత్సరాలు ఒక అవినీతి రహితమైనటువంటి పార్టీలకు అత్యంతమైనటువంటి అభివృద్ధి చేయంగా పనిచేశాను. నేను ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ నేనేం ఆశించి రాజకీయాలు రాలేదు. నేను నిజంగా ప్రజాసేవ చేద్దామని వచ్చాను తప్ప నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం, ఇంకా ఎక్కువ పేరు సంపాదిద్దాం రాలేదు. ధన్యవాదాలు. ఇది ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చెప్తుంది. ఎందుకంటే గెలుపు ఏకపక్షంగా ఉండబోతోంది. భీమిలి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పుని ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.